హిందూ పురాణాల ప్రకారం మేరు పర్వతం బ్రహ్మాండానికి కేంద్ర బిందువుగా చెప్పబడింది. ఇది సాధారణ పర్వతం కాదు, ఇది లోకాల మధ్య అక్షం. విష్ణు పురాణం మరియు భాగవత పురాణంలో మేరు గురించి స్పష్టంగా చెప్పబడింది. మేరు పర్వతం బంగారు కాంతితో ప్రకాశిస్తుందని, దేవతల నివాసమని, చంద్రుడు సూర్యుడు దీని చుట్టూ తిరుగుతారని చెప్తాయి. ఇంద్రుడు కూడా ఇక్కడే ఉంటాడని నమ్మకం. ఇప్పటికీ పెద్ద ప్రశ్న ఏంటంటే మేరు పర్వతం నిజంగా ఎక్కడ ఉంది అనేది. హిమాలయాల్లో ఉందా? కొందరు మేరు అంటే హిమాలయాలు అంటారు. కైలాస పర్వతమేనా అని చాలామంది మౌంట్ కైలాష్నే మేరు అని భావిస్తారు. ఇది భౌతికం కాదు. కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు ఇది ఒక సింబాలిక్ లేదా డైమెన్షనల్ సెంటర్ అని. ఆసక్తికర విషయం ఏంటంటే ప్రపంచంలోని పలు సంస్కృతుల్లో కూడా వరల్డ్ యాక్సిస్ అనే కాన్సెప్ట్ ఉంది. విష్ణు యొక్క 10వ మరియు చివరి అవతారం కల్కి అవతారం. భాగవత పురాణంలో కల్కి అవతారం గురించి వివరంగా చెప్పబడింది. కలియుగం చివర్లో అవతరిస్తాడు, తెల్లగుర్రంపై వస్తాడు, చేతిలో ఖడ్గం ఉంటుంది అని. అతని జన్మస్థలం శంబల అనే గ్రామంలో జన్మిస్తాడని చెప్తారు. తండ్రి విష్ణుయశుడు, తల్లి సుమతి అని ఉంది. కల్కి అవతారంగా నిజంగా వస్తాడా? శంబల గ్రామం ఎక్కడుంది? కల్కి ఇప్పటికే జన్మించాడా? ఇది ఒక వ్యక్తి లేదా శక్తా? భవిష్యత్తులో రానున్న వ్యక్తి మానవ చైతన్యం మార్పు తెస్తాడా? టెక్నాలజీ యుగం ముగింపు సంకేతమేనా? కొందరు అంటున్నారు ఇప్పటి ప్రపంచ పరిస్థితులు, అశాంతి, అధర్మం కల్కి అవతారం సమయం దగ్గరగా ఉందని సూచిస్తున్నాయని అంటారు. మేరు పర్వతం బ్రహ్మాండపు సెంటర్, కల్కి అవతారం బ్రహ్మాండపు రీసెట్. అంటే మేరు శక్తి కేంద్రం, కల్కి శక్తి పునరుద్ధరణ. కొందరు అంటారు కల్కి అవతారం వచ్చినప్పుడు లోకాల సమతుల్యం మళ్ళీ మేరు చుట్టూ సెట్ అవుతుంది అని. మేరు నిజంగా ఒక పర్వతమా లేదా అది ఒక హ్యూమన్ డైమెన్షన్ గేట్వేనా? కల్కి అవతారం ఒక మనిషా లేదా ఒక యూనివర్సల్ ఎనర్జీనా అనేది అసలు రహస్యం. ఈ రెండు విషయాలు మనకు పెద్ద మెసేజ్ ఇస్తాయి. ప్రపంచం ఎంత మారినా ధర్మం తిరిగి స్థాపించబడుతుంది. ప్రతి ముగింపు తర్వాత ఒక కొత్త ప్రారంభం తప్పకుండా ఉంటుంది. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.